నీ పుణ్యమైందిరా మా వాళ్ళు అంతా కాకినాడ నుంచి గుంటూరు రీజియన్ వరకు ఒంగోలు వరకు 1100 మంది పేషెంట్స్. ముఖ్యంగా ఈ వ్యాధి జెనెటిక్ వ్యాధి. ఎవరికైతే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ముఖ్యంగా రక్తస్రావణం జరిగి అనేక రకాలుగా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా గ్యాస్ట్రోఎంటరాలజీకి సంబంధించి కానీ, ఆర్థరైటిస్ కానీ, అలాగే అనేక వ్యాధులకి కారణమయ్యేటువంటి హీమోఫీలియాకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటు లేక ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో డాక్టర్ కిరణ్ గారి సౌజన్యంతో ఇక్కడ హీమోఫీలియా డే కేర్ సెంటర్ని ఏర్పాటు చేసి గత కొన్ని నెలల ముందు ఒక పేషెంట్కి అవసరమైనటువంటి హీమోఫీలియా ఫ్యాక్టర్స్ని దాదాపు 316 ఫ్యాక్టర్స్ని అరేంజ్మెంట్ చేసి ఒక ప్రాణాన్ని కాపాడినటువంటి పరిస్థితులు మనందరూ కూడా తెలుసు. ఈ విధంగా రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 1100 మంది పేషెంట్స్కి ఎప్పుడే అవసరం వచ్చినా కూడా వెంటనే అందుబాటులో ఉండేటువంటి విధంగా గవర్నమెంట్ తరఫున మెడిసిన్స్ అలాగే డే కేర్ సెంటర్లో డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉండడం, దీన్ని ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి పెద్దలు సుబ్బారావు గారి నేతృత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా దీని మీద అధ్యయనం చేస్తూ అవసరమైనటువంటి సెంటర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా 4-5 సెంటర్స్ని కూడా హీమోఫీలియా సెంటర్స్ని, డే కేర్ సెంటర్స్ని ప్రారంభించి అందుబాటులో మెడిసిన్స్ అన్నీ కూడా పెట్టడం. ముఖ్యంగా దీని మీద తన చిన్నప్పటి నుంచి ఎంతో ఆలోచనతో అవసరాన్ని గుర్తించి హాస్పిటల్ వారికి పదే సంప్రదిస్తూ ప్రసాద్ ఒక నార్మల్ పర్సన్ ఉన్నప్పటికీ కూడా బాధ్యతగా ఈ వ్యాధికి బారిన పడినటువంటి వాళ్ళని రక్షించాలనే ఆలోచనతో తను కూడా ఎంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు పేద ప్రజలకి, ఎస్పెషల్లీ హీమోఫీలియా రక్తస్రావంతో బాధపడే ప్రజలకి ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు గారి నేతృత్వంలో, మన హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారి నేతృత్వంలో, మరి ఇక మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు అయితే మాత్రం కన్నుబిడ్డల్లాగా చూసుకుంటున్న ఒక ఎమ్మెల్యే గారు ఇక్కడ మనకున్నారు. వాళ్ళ నేతృత్వంలో ఒక డే కేర్ సెంటర్ హీమోఫీలియా పేషెంట్స్కి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రప్రథమంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 1100 మంది హీమోఫీలియా పేషెంట్లు మనకు ప్రసాద్ గారి సంరక్షణలో ఇక్కడ దాదాపు ఇక్కడికి వస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లానే కాకుండా గుంటూరు చుట్టుపక్కల 6 జిల్లాల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా డే కేర్ సెంటర్గా ఉపయోగిస్తూ ఇక్కడ రాగానే ఫ్యాక్టర్ 8 కానీ ఫ్యాక్టర్ 7 కానీ అందుబాటులో తీసుకొస్తున్నాం. ఒక్కొక్క ఫ్యాక్టర్ వచ్చేసి బయట కొనుక్కోవాలంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖరీదు చేసే అవసరం ఉంది. ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ వైస్ చైర్మన్ గారు పాప వచ్చింది. ఈ పాప కడుపు లోపల ఓవరీస్ రప్చర్ అయిపోయి బ్లీడింగ్తో వచ్చినప్పుడు బయట ఏ డాక్టర్ కూడా ఆపరేషన్ చేయనప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసి దాదాపు 319 ఇంజక్షన్లు ఫ్యాక్టర్ 7 ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది. వాటిని ఇప్పుడు మార్కెట్ వాల్యూ చూసుకుంటే దాదాపు 1,50,00,000 ఖర్చు అయితే మన ఎమ్మెల్యే గారికి పర్మిషన్ తీసుకొని, సార్ ఇలా జరుగుతుంది సార్, మీరు పర్మిషన్ ఇస్తే మేము చేస్తామంటే సార్ పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ ద్వారానే మేము చేసామండి.
హిమోఫీలియా డే కేర్ సెంటర్ అనేది మాకు చాలా మంచి ఉపాయము. ఎందుకంటే మేము హిమోఫిలిక్స్గా వచ్చిన ప్రతిసారి మేము జనరల్గా యూజువల్గా చేసే ప్రొసీజర్ రావాలి, మేము అడ్మిట్ అవ్వాలా, దాని తర్వాత కేస్ షీట్ తీసుకోవాలా, దాని తర్వాత మేము డాక్టర్స్ని కలిసి ఫ్యాక్టర్స్ తీసుకోవాలా. సో ఇది లాంగ్ ప్రాసెస్. మాకు ఇంజురీ అయినా వితిన్ 6 అవర్స్లో కనుక మాకు ఫ్యాక్టరీ ఇంజెక్షన్ దొరికితే వితిన్ 6 అవర్స్లో మేము రికవరీ అవ్వగలుగుతాము. ఫ్యాక్టరీ ఇంజెక్షన్ లేని కారణం వల్ల డిలే అవుతున్న టైంలో మాకు ఈ డే కేర్ సొల్యూషన్ సెంటర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. హెచ్ఎఫ్ఐ హిమోఫీలియా డే కేర్ సెంటర్స్ ఈ మొత్తం త్రూఅవుట్ ఇండియా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఉన్నాయి. ఇప్పుడు జీజీహెచ్లో కూడా వన్ స్టాప్ సొల్యూషన్ కింద డే కేర్ సెంటర్ పెట్టమనేది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రాష్ట్రంలో ఎక్కడ లేవా? వెరీ ఫ్యూగా ఉన్నాయి సార్. విజయవాడలో ఒక చోట ఇస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. అలా ఎందుకు వస్తుందండి హిమోఫీలియా అనేది? హిమోఫీలియా అనేది జన్యుపరమైన లోపం. ఇది హిమోఫీలియా బై బర్త్ క్వీన్ విక్టోరియా వంశం దగ్గర నుంచి డిటెక్ట్ అయింది. బ్లడ్ క్లాట్ అవ్వదు. బ్లడ్లో 11 to 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంట్లో మాకు వన్ ఆఫ్ ద క్లాటింగ్ ఫ్యాక్టర్ 7 కావచ్చు, 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు. ఇవన్నీ మాకు ఎంటైర్ బాడీలో మిస్సింగ్గా ఉంటాయి. ఆ ఫ్యాక్టర్ లేని కారణం వల్ల బ్లడ్ హిమోఫీలియా వాళ్ళకి బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. ఎక్స్టర్నల్ బ్లీడ్సే కాదు, ఇంటర్నల్ బ్లీడ్స్ కూడా అవుతుంటాయి. ఎవ్రీ జాయింట్ మాకు వీక్గా ఉంటుంది. ఎప్పుడైతే మేము ఫ్యాక్టరీ ఇంజెక్షన్స్ తీసుకుంటామో యాంటీ హిమోఫిలిక్ ఫ్యాక్టర్స్, దాంట్లో ఓన్లీ ఆ ఫ్యాక్టర్ ఉంటుంది, మాకు లేని ఫ్యాక్టర్. అది మమ్మల్ని రీప్లేస్ చేసేసింది ఇమీడియట్గా. జాయింట్ బ్లీడ్ అనేది క్లాట్ అవుతుంది. ఇక్కడే ఉన్నారు. ఇంజెక్షన్ ఇస్తేనే లైఫ్, ఇంజెక్షన్ లేకపోతే డెత్. అంత సివియర్గా ఉంటుంది. ఒక్కొక్క పేషెంట్కి గవర్నమెంట్ దగ్గర మినిమం 1,00,000 నుంచి 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతుంది. వన్ గోలో వన్ టైంలో. రీసెంట్గా మా హిమోఫిలిక్ ఒక అమ్మాయి సర్జరీ కూడా ఆప్ట్ చేశారు. 371 ఫ్యాక్టర్ 7 అవి ఇంకా అవి రేర్గా దొరుకుతాయి. బయట నువ్వు 50,000 లక్ష ఇచ్చినా దొరకవు. మాకు రెగ్యులర్ హాస్పిటల్స్లో మాకు ఇంజెక్షన్స్ ఉండవు. సో ఇక్కడ మాత్రమే దొరుకుతున్నాయి, గవర్నమెంట్ దగ్గర మాత్రమే ఉన్నాయి. మళ్ళీ మీకు మరి డబ్బులు ఇస్తామన్నా మాకు దొరకవు. గవర్నమెంట్ సప్లై చేయకపోతే ప్రాణాంతకమే, కంప్లీట్గా డెత్. చాలా మంది చనిపోతూ ఉన్నాం హిమోఫిలిక్స్. ఎప్పుడు నీడ్ వచ్చిందో తెలియదు, సఫరింగ్ ఎప్పుడు వచ్చిందో తెలియదు. మనం సిద్ధంగా ఉండాలి ఫ్యాక్టర్స్లో. ఆ ప్రభుత్వం తీసుకుంటేనే లీడ్ హిమోఫిలిక్స్ అందరికీ లైఫ్ మనుగడ. లేదనుకుంటే అది చాలా కష్టం అవుతుంది. ప్రభుత్వం కనుక ఇనిషియేట్ తీసుకుంటే ఇది చాలా చిన్నది. బికాజ్ మైనారిటీ మేము ఉన్నాం చాలా వన్ కంపేర్డ్ విత్ హెల్త్ బడ్జెట్స్ అవి మొత్తంతో పోలిస్తే మాకేమవుతుందంటే లైఫ్ మొత్తం సాఫీగా జరిగిపోతుంది.